మేడం నమస్తే, మీ పేరండి? నమస్తే అండి, అనుష. అనుష గారు ఏం చేస్తారు? నేను జాబ్ చేస్తానండి. ఎక్కడ ఏ ఏ నియోజకవర్గం అండి మీది? ఇక్కడ మంగళగిరి అండి, మంగళగిరిలో ఎక్కడ? కొలన్కొండ. మరేంటి ఈ రోజున లోకేష్ గారు చెప్పినట్లుగా రెండో విడత కింద ఇళ్ల పట్టాలు ఇస్తున్నా అని చెప్పి హామీ ఇచ్చారు కదా, ఏంటి ఎంతవరకు జరుగుతుందంటారు? చాలా ఆనందంగా ఉందండి, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. ఎందుకంటే ఆయన ఏదైతే చెప్పారో పాదయాత్ర సమయంలో అలాగనే మరి పట్టుబట్టలు పెట్టి మరి మాకు ఒక చెల్లిలాగా అనుకొని ఆయన మాకు ఒక అన్నయ్యలాగా మా పేరిట ఇలాగా పట్టాలు ఇచ్చారు. చాలా ఆనందంగా ఉందండి. అంటే గతంలో మీరు ఎంతోమంది నాయకులు గెలిచారు కదా ఇక్కడ, అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏమైనా అడిగారు, మాకు ఇళ్ల పట్టాలు కావాలి, ఇళ్ల పట్టాలు ఇవ్వండి అని చెప్పి ఏమైనా అడిగారు గతంలో? చెప్తూనే ఉన్నామండి, వచ్చిన వాళ్ళందరినీ అడుగుతూనే ఉన్నాము. బట్ ఇప్పుడైతే చాలా సార్ ఇచ్చారు అన్నలాగా. ఓకే, చాలా ఆనందంగా ఉందండి. అంటే ఇక్కడ ఏదైతే పట్టాలు ఇస్తున్నారో మీ దగ్గర నుంచి డబ్బులు ఏమన్నా తీసుకున్నారమ్మా? లేదండి, ఏం తీసుకోలేదు. ఇంకోండి నా పేరు మీదే నా ఫోటో వేసి ఇచ్చారు. ఇంకేం తీసుకోలేదండి, మా దగ్గర ఏం తీసుకోలేదు. అంటే ఇక్కడ పార్టీ కానీ రిలీజియన్ కానీ దాంతో సంబంధం లేకుండా ఇస్తున్నారా లేక ఏమన్నా? లేదండి, అలాంటివి ఏం లేవు. ఆయన ఏదైతే చెప్పారో అదే నేను చేసి చూపించారు, అంతేగాని ఇంకా దేనికి సంబంధం లేదు. ఇక్కడ లోకేష్ గారు గెలిచిన తర్వాత ఇక్కడ మంగళగిరిలో ఎలాంటి మార్పులు మీరు గమనించారనుకోవచ్చు అసలు? ఎస్ అండి, అభివృద్ధి అయితే చాలా కనిపిస్తుంది. అక్కడ రోడ్ల నిర్మాణం కూడా జరుగుతుంది, చూసాం మేము. అభివృద్ధి అయితే ఉంది, ఇంకా అభివృద్ధి చెందాలి అని కోరుకుంటున్నామండి. గతంలో లోకేష్ గారికి 90,000 పైచీలకు మెజార్టీ ఇచ్చారు, మరి ఈసారి ఇవన్నీ చేస్తున్నారు కదా, ఎంత మెజార్టీ రావచ్చు అని చూస్తున్నారు కదండి, జనాలు అందరూ చూస్తున్నారు. సో ఇంకా మెజారిటీతోనే గెలిపించుకుంటాము, అందుట్లో అయితే ఎటువంటి అనుమానం లేదండి. అన్న మీరు చెప్పండి, మీ పేరు? మధుబాబు. ఏం చేస్తారు, మీరేం చేస్తారు? కార్ మెకానిక్ ఏంటి మరి ఎలా ఫీల్ అవుతున్నారు? ఈ రోజు మీ సొంత ఇంటికి నెరవేరింది, ఇళ్ల పట్టా ఇచ్చారు, మీ చేతులకు ఇచ్చేసారు, మరి ఎలా ఫీల్ అవుతున్నారు? ఒక ఇల్లు అనేది ఇది చేశారు. ఈ అన్న వచ్చిన తర్వాత మాకు ఇవన్నీ జరిగింది, ఆనందంగా. మీరు ఎంతమంది నాయకులు ఇక్కడ గెలిచారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు అడిగారా గతంలో? ఇంటి పట్టా కోసం తిరిగా ఉన్నా, చాలా తిరిగితే చూద్దాం అన్నారు. ఈ మన లోకేష్ అన్న గారు వచ్చి మాకు పట్ట ఇవ్వడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఆయన అన్నారు, అట్లాగే అలా అన్న మాట నెరవేర్చారు, దాంతో హ్యాపీగా. అంటే మీరు గతంలో ఎంతమంది నాయకులు తిరిగారు, అంటే వస్తుందని మీరు ఎక్స్పెక్ట్ చేశారు అసలు? అనుకోలేదండి, ఇట్లాగే మళ్ళీ చెబుతారు వస్తుంది అన్నమాట అని తిరుగుతున్నాం, కానీ ఇస్తారని కన్ఫామ్గా అనుకోలేదు. కానీ ఇప్పుడు మాత్రం నెరవేరింది, మా కళ కూడా నెరవేరింది. సొంత ఇంటి పట్టా కావాలని కళ ఎప్పటి నుంచో ఉండేది. ఇల్లు ఉంది, పట్టా లేదని ఇబ్బందితో బాగా బాధపడ్డాము. మన లోకేష్ గారు వచ్చి ఇస్తానన్నారు, అదే మాట రెండో విడతలో మాకు ఇవ్వడం మాకు చాలా ఆనందంగా ఉంది. అంటే ఇక్కడ మీకు ఏదైతే సంప్రదాయబద్ధంగా ఇచ్చారో లేకంటే? సంప్రదాయబద్ధంగానే ఇచ్చారన్న, దీంట్లో పార్టీ సంబంధం అనేది ఏమి లేదు. ఇస్తా అన్నారు, ఇచ్చిన మాట ప్రకారం మాకు ఇచ్చారన్న. మాకు సొంత అన్న, మా మిస్సెస్ వాళ్ళ అన్నలాగా శారీతో పంపించినట్టు ఇంటి పట్టా ఇచ్చి పంపించారు, దానికి చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ లోకేష్ గారు గెలిచిన తర్వాత ఇక్కడ ఎలాంటి మార్పులు వచ్చినాయి అనుకోవచ్చు మంగళగిరి నియోజకవర్గంలో? చాలా మార్పులు వచ్చినాయి అన్న. ఇప్పుడు సొంత ఇల్లు కళ అనేది చాలామందికి ఉంది, ఆ కళ వచ్చిన తర్వాత నెరవేరింది, బాగుంది. డెవలప్మెంట్ ఎలా ఉందంటారు? మరి డెవలప్మెంట్ కూడా బాగుందన్న, రోడ్లు కానీ ఈ కంపెనీలు కానీ రావడం కానీ జాబ్స్ కానీ అన్నీ బాగున్నాయి. అంటే ఇక్కడ పక్కన ఏమో వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు, లోకేష్ గారు గెలిచిన తర్వాత మంగళగిరి పట్టణవాసులను పట్టించుకోవట్లేదు, విదేశాల్లో తిరుగుతూ జలసాలు చేస్తున్నారని చెప్పి మాట్లాడుతున్నారు. మరి అనేది అసలు లేదు, ఆయన వచ్చిన తర్వాత వచ్చారు, చెప్పారు, అన్న మాట ప్రకారం అన్నీ నెరవేరుస్తున్నారు, అలాగే చూసుకుంటున్నాడు. ఇక ముందు కూడా మేము కూడా అలాగే చూసుకుంటాం ఉన్నాం. అంటే ఈసారి ఎంత మెజార్టీ రావచ్చు అన్న, మీ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంటాయి అంటారు? ఇంతకు ముందు కంటే డబల్ రావచ్చు అన్న. అంటే అదే విధంగా పనిచేస్తున్నారు లోకేష్, అంతకంటే ఎక్కువ చేస్తున్నారు, చెప్పిన మాట కంటే కూడా ఎక్కువ చేస్తున్నారు. మేము ఇంకా సొంత ఈ మనిషిలాగా మేము ఇంకా చూసుకుంటాం, ఇంకా మేమే గెలిపిస్తాం. అమ్మా నమస్తే, మీ పేరు? నా పేరు మల్లిక అండి. మల్లిక గారు ఏం చేస్తారు, ఎక్కడండి? నేను టీచర్నండి, తాడేపల్లిలో ఉంటాం మేము. మాది మంగళగిరి నియోజకవర్గం, తాడేపల్లి అండి మాది. మాకు తాడేపల్లిలో ఒక హౌస్ ఉంది. మరి ఈ రోజున లోకేష్ గారు చెప్పినట్లుగా రెండో విడత కింద 3 లక్షల పైచీలుగా ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరుగుతుంది కదా, అసలు నిజంగా ఇస్తున్నారా లేక ఏంటండి? నిజంగా ఇస్తున్నారండి, మేము దానికోసమే వచ్చాము. 30 ఏళ్ళుగా మా సొంతింటి కల మాకు నెరవేరింది. అంటే ఇది వరకు ప్రభుత్వము దీనికి మాకు తాత్కాలిక పట్టా మాత్రమే ఉండేది, ఇప్పుడు శాశ్వత పట్టా మాకు ఇచ్చారు. అంటే ఎలా ఫీల్ అవుతున్నారు అసలు మీరు? మేము ఇది కళ నిజమా అని ఆశ్చర్యపోతున్నామండి. లోకేష్ గారికి మాకు ఈ బట్టలతో, అంటే ఫస్ట్ ఆయన తాడేపల్లి వచ్చినప్పుడు
ఆయన యువగళం యాత్రకి వచ్చినప్పుడు ఆయన ఒక హామీ ఇచ్చారు మాకు, మీ సొంతింటి కలని నేను తప్పకుండా నెరవేరుస్తాను, మీకు పట్టుబట్టలతో నెరవేరుస్తాను అని చెప్పారు. అలాగే సేమ్ ఆయన ఏ మాట అయితే చెప్పారో అదే మాట మీద ఆయన సొంతింటి కలను నెరవేర్చారు. అంటే ఎలా ఇచ్చారు మీకు ఒక సంప్రదాయం బద్ధంగా ఏమేమి ఇచ్చారు? సంప్రదాయబద్ధంగా ఇచ్చారండి. చీర, మళ్ళీ ఏమో మా హస్బెండ్కి బట్టలు, గాజులు, పసుపు, కుంకుమ, శాశ్వత పట్టాతో మొత్తం కంప్లీట్గా చేశారు. కంప్లీట్గా మాకు అందించారు. ఆయన ఏదైతే చెప్పారో ఆ హామీని కంప్లీట్గా నెరవేర్చారు. అంటే ఇక్కడ ఏదైతే పట్టా ఇస్తున్నారో దాని మీద గవర్నమెంట్కి సంబంధించిన సింబల్తో పాటు పార్టీకి సంబంధించిన ముద్రలు ఏమైనా ఉన్నాయంటారా? పార్టీకి సంబంధించిన ముద్రలు అయితే ఏమీ లేవండి, గవర్నమెంట్కి సంబంధించినవే ఉన్నాయి. ఇదండి పట్టా ఇది. ఇంకా ఎలా ఉందంటారు ఇక్కడ పనితీరు? లోకేష్ గారి పనితీరు ఎలా ఉందంటారు? చాలా బాగుందండి. నారా లోకేష్ గారు ఇది వరకు పనితీరు కన్నా 2019లో ఆయన డెవలప్మెంట్కి ఇప్పుడు 2026లో డెవలప్మెంట్కి చాలా తేడా ఉంది. ఆయన బాగా డెవలప్మెంట్ కనిపిస్తుంది. ఆయన చెప్పిన హామీని బాగా నెరవేరుస్తున్నారు. అంటే మీరు ఒక టీచర్ అంటా ఉన్నారు కదా, మరి విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు, మరి ఆ డిపార్ట్మెంట్కి సంబంధించి ఏం చెప్తారు అసలు మీరు? ఇక్కడ స్కూల్కి సంబంధించినది అయితే నారా లోకేష్ గారు బాగా డెవలప్ చేస్తున్నారండి. స్కూల్స్కి ఇదివరకటి కన్నా ఇప్పుడు స్కూల్ డెవలప్మెంట్ అయితే చాలా బాగుంది. ఎడ్యుకేషన్ పరంగా చాలా బాగుంది. అంటే మీరు ఇంత వయసులో గతంలో ఎప్పుడన్నా గవర్నమెంట్ స్కూల్కి సంబంధించి ఉత్తీర్ణత శాతం పేపర్లో యాడ్స్ రూపాయలు రావడం ఎప్పుడన్నా గమనించారమ్మా మీరు? లేదండి, ఇప్పుడు ఉత్తీర్ణత శాతం అయితే చాలా బాగుందండి. ఈ సంవత్సరం 10th రిజల్ట్స్ కూడా చాలా బాగా వచ్చినాయి. గవర్నమెంట్ స్కూల్స్కి రిజల్ట్స్ అయితే ఉత్తీర్ణత శాతం అయితే 100% వచ్చింది. అందుకే నారా లోకేష్ గారికి చాలా చాలా ధన్యవాదాలండి. మరి పక్కన మళ్ళీ విద్యాశాఖతో పాటు ఐటీ శాఖ మంత్రి ప్లస్ లోకేష్ గారు ఇక్కడ మంగళగిరి వాసులను పట్టించుకోకుండా రాష్ట్రానికి పెట్టుబడులు ఏమీ తీసుకురాకుండా, కంపెనీస్ ఏమి తీసుకురాకుండా విదేశాల్లో జలసాలు చేయడానికే వెళ్తున్నారని చెప్పి అంటున్నారు కదా. ఒక మంగళగిరి వాసుగా దాని మీద మీ ఒపీనియన్ ఏంటి అసలు? విదేశాలకి వెళ్ళినా అంటే ఫ్యూచర్లో ఐటీ బాగా డెవలప్ అవుతుందండి. ఆయన కంటిన్యూగా ఇలాగే ఉంటే ఫ్యూచర్ బాగుంటుంది. అంటే ఐటీ పరంగా బాగుంటుంది. ఇప్పుడు ప్రజెంట్ అయితే విద్యాపరంగా బాగుంది. అంటే అది ఈ పరిశ్రమలు తీసుకురావడానికి కొంచెం టైం పడుతుంది కదండి. అంత తొందరగా ఒకేసారి రావు కదా పరిశ్రమలు రావాలంటే, చాలా టైం పడుతుంది. ఇక్కడ మంగళగిరిలో మరి ఎలాంటి మార్పులు గమనించారమ్మా మీరు డెవలప్మెంట్ పరంగా కానీ మిగతా సామాన్యుల విషయంలో కానీ? లోకేష్ గారు వచ్చిన తర్వాత ఇక్కడ టెక్ పార్క్ వచ్చింది, స్టేడియం పనితీరు ఇదివరకటి కంటే ఇప్పుడు పనితీరు చాలా బాగుంది. అంటే బాగా డెవలప్ చేశారు. తర్వాత విద్యాపరంగా కూడా బాగుంది. మరి ఇదే పనితీరు ఎలాగే ఉంటే నెక్స్ట్ లోకేష్ గారికి ఎంత మెజారిటీ రావచ్చు అని మీ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంటాయంట? 1,00,000 ఉండొచ్చండి అంచనా. నా అంచనా అయితే 1,00,000 ఉండొచ్చు మెజారిటీ. అంటే ఈ రోజున ఏదైతే పట్టాలు ఇచ్చారో మహిళలకి మీరే ముందుండి గెలిపిస్తారంటారు లోకేష్ గారిని? తప్పకుండా అండి, తప్పకుండా గెలిపిస్తాము. ఆయన మాకు శాశ్వత పట్టా ఇచ్చారు కాబట్టి, మా 30 ఏళ్ల సొంతింటి కలని నెరవేర్చారు కాబట్టి ఆయనకి 1,00,000 మెజారిటీతో గెలిచే అవకాశం ఉంది.